నుంచి ఒకటి సెన్స్ చేశారు అంటే ఇక వెహికల్స్ మళ్ళీ యాక్సెస్ సెంటర్ నుంచి యాక్సెస్ తీసుకెళ్ళాలి వెహికల్స్ ఒకటి ఇబ్బంది ఉంది అందు గురించి అంటే సన్లైట్ డౌన్ అయిపోతే ఇంకా రోడ్డు పడుతుంది 95 అండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం 94-95 49-50 సంవత్సరాల మధ్య కాలంలో చాలామంది కలుసుకోలేదు. మళ్ళీ సమ్మేళనంలో కలుసుకుని ఫోటోలు, భోజనాలు, మాటలు, పాటలు, ఆటలు. అట్లానే మన ఫ్రెండ్స్ అంటే మనం భగవాన్ కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ పిల్లలు రాత్రి 9-10 సరే మాట్లాడితే ఏ రావడం అంతే కానీ వేరే మాట్లాడలేదు. అట్లనే అక్కడ విజయవాడ మన శాఖపత్రం విజయవాడలో ఉంటే చాలా లేట్గా పట్టుకున్నాం. ఆమె అడ్రస్ కనుక్కుంది పోలీసెట్ వెంకటేశ్వర ద్వారా కనుక్కుంటే దానికి ప్రతి ఒక్క డబ్బాలని తీసుకోవడం జరిగినాయి. ఆయన హనుమంతుడిలాగా వెళ్ళాడండి. ప్రతి మనకి ఏదైనా చెప్తారు అట్లనే శాస్త్రి పై శాస్త్రి వాళ్ళు ఆయన కూడా అంతే. ఎక్కడైనా ఫోన్ నెంబర్ ఏమైనా కావాలనుకుంటే ఆయన తెలిసిన వెళ్ళి పట్టుకొని నెక్స్ట్ ఈ ప్రధాన ఇదంతా ఒక రకమైతే స్టార్టింగ్ అయితే వచ్చేసి నత్త రాజేశ్వరం మహాదేవ్ వాళ్ళ ప్రజలు వాళ్ళు బ్యాచ్ గెట్ టుగెదర్ చేస్తున్నారు. ఆ గెట్ టుగెదర్లో మా 10th క్లాస్ ఫోటో డిస్కస్ చేయడంతో వీళ్ళు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేయడంతో అప్పుడు బయటకు వచ్చింది అనమాట. మా చెల్లెలు వచ్చింది దాంట్లో. అప్పుడు వీళ్ళు ఎవరో ఫోన్ చేసినా కానీ వీళ్ళెవరు నాకు తెలియని పరిస్థితి. ఏదో చూసాగా టెంపల్ చూసాం తర్వాత ఎవరు మొగలేటట్టు ఇటీరా అయ్యా వాటర్ అయ్యా రాజేశ్వర ద్వారా మాట్లాడితే కొన్ని డబ్బులు ఇచ్చి గ్రూప్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి ఆయన స్టార్ట్ చేసి ఫాలోఅప్ చేశారు. ఫాలోఅప్ పెట్టిన తర్వాత కంటిన్యూస్గా 1 స్టెప్ అందరూ నెంబర్స్ ఇచ్చేసి అన్ని నెంబర్స్ ఇస్తే ఇంకా కొంతమంది ఇప్పటికీ కూడా ఇంకా 2-3 తెలియలేదు. అంటే వాళ్ళకి ఇంకా ఐడెంటిఫై చేయడం కుదరలేదు. సరే చెప్పి అనేకలు ఉన్న టైంలోనే మేము అక్కడ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. వెళ్ళాము. ఎందుకంటే మన మనిషి ఉన్న దాని వేరే బయటకు వెళ్ళడం ఎడతట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకొక ఎడ్యుకేషన్ జరిగేదంటే మేము ఫలానా అయినప్పుడు కూడా ఆయన సపోర్ట్ తీసుకుని మీకు ఎందుకు వెళ్ళండి అని చెప్పి ఆయన మాట్లాడి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారంటే చాలా చక్కగా. నెక్స్ట్ ఆయన ఇంటికి కూడా వెళ్ళాము. ప్రజెంట్ ఉన్న ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫోన్ చేసి అంటే ఎట్లా మేము వెళ్ళాము, స్కూల్కి వెళ్ళాము. అయితే దాంతో డిఓ గారు రావడంతో మేము 10 గంటలు వెయిట్ చేసి మళ్ళీ ఆయన ఆలయాలకు మేము వచ్చేసాం. సో అంటే ఇట్లా జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి మళ్ళీ లంచ్ మొత్తం అటెండ్ చేయాలి. అదొక చాలా గ్రేట్. ప్లస్ మనకి గెస్టులుగా కానీ లేకపోతే మా క్లైమేట్ శాటిస్ఫాక్షన్ కానీ వాళ్ళ చెల్లెలు తల్లి కానీ వాళ్ళ అడ్మిన్స్ రావడం అనేది అది చెన్నై నుంచి రావడం ఓకే. ఇక్కడికి నేను కూడా ఉంటానని చెప్పి రావడం కూడా ఓకే. అదొకటి చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు నేను కూడా వాళ్ళకి వస్తారు కూడా అనుకున్నాను. వైజాగ్ నుంచి వచ్చింది, నేను వచ్చినానని చెప్పి రావడం ఇవన్నీ చాలా గ్రేట్గా సహకరించి అందరికీ కోఆర్డినేట్ చేసి ఈ చేసిన పేరు నాకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. పలసపడిపోతున్నారండి అందరూ. సాయంత్రం దూరం వారు వెళ్ళాలి కదా. నిండిపోద్ది మొత్తం.